హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 14th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 14th యొక్క స్పెషాలిటీ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి. ఏప్రిల్ 14th ఎవరి జయంతి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ప్రముఖ భారత రాజ్యాంగ నిర్మాత అండ్ దళితుల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి. సో ఈ డేట్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి రిలేటెడ్గా 2 చట్టాలు అనేది అమలు అవ్వడం జరిగిందనమాట ఈ డేట్న, ఏప్రిల్ 14th 2025 గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డిఆర్డిఓ లేజర్ అస్త్రం అయినటువంటి మార్క్ 2A యొక్క DEW అనే పరీక్షని విజయవంతంగా పరీక్షించడం జరిగింది డిఆర్డిఓ. ఎక్కడ అంటే కర్నూలులో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ అస్త్రం యొక్క లేజర్ అస్త్రం కదా, దాని యొక్క పేరు ఏంటంటే మార్క్ 2A DEW అని దీని యొక్క నేమ్. సో ఇక్కడ DEW అంటే ఏంటంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనే ఒక పరీక్షని డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించడం జరిగిందంట. సో దీన్ని మరి ఈ అస్త్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే హైదరాబాద్కి చెందినటువంటి డిఆర్డిఓకి చెందినటువంటి ఒక సెంటర్, డిఆర్డిఓ ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్. ఇది ఏ సంస్థ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. సో ఈ అస్త్రాన్ని అభివృద్ధి చేసిన సంస్థ డిఆర్డిఓకి చెందిన సంస్థ అన్నమాట. అయితే ఈ పరీక్ష ఉంది కదా, DEW డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనే పరీక్షని విజయవంతంగా ఇప్పటివరకు ఎన్ని దేశాలు ఈ పరీక్షను విజయవంతంగా పరీక్షించాయి అంటే అమెరికా, చైనా, రష్యా. ఇప్పటివరకు ఈ 3 దేశాలే ఈ పరీక్షని విజయవంతంగా చేయడం జరిగిందంట. సో ఇప్పుడు భారత్ కూడా ఈ పరీక్షని విజయవంతంగా పరీక్షించడం జరిగింది, DEW అనే పరీక్షని. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏప్రిల్ 14th అని చెప్పాను కదా. సో ఎందుకంటే ఈ రోజున తెలంగాణలో 2 చట్టాలు అమల్లోకి రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ అయితే. సో ఫస్ట్ది ఏంటంటే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోనికి వచ్చింది. ఏ రోజున? ఏప్రిల్ 14th 2025. ఏప్రిల్ 14, 2025 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ చట్టం అనేది అమల్లోనికి రావడం జరిగింది. సో డేట్ గుర్తుంచుకోండి, ఏ రోజున అమల్లోనికి వచ్చింది తెలంగాణలో. సో ఇక్కడ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక, సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది 2024 సంవత్సరంలో ఆగస్టు 1న ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. సో మరి దీనికి రిలేటెడ్ కేసు ఏంటి? ఏ కేసులో ఈ తీర్పు ఇచ్చింది అంటే దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2024 ఈ కేసు పరంగా ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగబద్ధమే అన్నట్టు తీర్పునివ్వడం జరిగింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన పనులు చేపట్టడం జరిగిందనమాట. సో మన తెలంగాణలో వచ్చేసి ఒక కమిషన్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిషన్ అనేది వేయడం జరిగింది. సో మనం ఇక్కడ తెలంగాణ చూస్తే కనుక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది కదా. ఎవరి నేతృత్వంలో అంటే జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో ఈ ఏకసభ్య కమిషన్ అనేది వేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి. ఎస్సీ వర్గీకరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఏప్రిల్ 14, 2025 అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అమలులోకి రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ సుప్రీంకోర్టు తీర్పు కూడా డేట్ కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి చూసాం కానీ చట్టం చూస్తే కనుక ఎస్సీ కులాలు ఉంటాయి కదా, అందులో సబ్ క్యాస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని 3 ఉపకులాలుగా డివైడ్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్గా ఏంటంటే మొత్తం 59 కులాలని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా డివైడ్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1లో వచ్చేసి 15 ఉపకులాలు ఉన్నాయి, గ్రూప్ 2లో వచ్చేసి 18 ఉన్నాయి, ఈ గ్రూప్ 3లో వచ్చేసి 26 ఉపకులాలు అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా ఈ 3టికి కలిపి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఉపకులాలకు కలిపి ఎంత శాతం రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుందంటే 15% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ 3టికి కలిపి. సో ఇక్కడ ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఈ అమలుకు సంబంధించి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంకొకటి ఇంపార్టెంట్, భూభారతి 2025 చట్టం కూడా అమల్లోనికి వచ్చింది. ఈ రోజున ఏప్రిల్ 14, 2025 అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ చట్టాన్ని కూడా అమల్లోనికి రావడం జరిగింది. సో మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ధరణి పోర్టల్ స్థానంలో ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒక పోర్టల్, ఇది కూడా ఒక పోర్టల్. ఇంతకుముందు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పోర్టల్ ఉంటాయి కదా, సో దాని స్థానంలో ఈ భూభారతి పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఏ రోజున అమల్లోనికి వచ్చింది అంటే వర్కింగ్ చేయడానికి స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 14న దీన్ని అమల్లోనికి తీసుకురావడం జరిగింది.
సో గుర్తుంచుకోండి, ఎస్సీ వర్గీకరణ చట్టం అండ్ భూభారతి చట్టం కూడా రెండు కూడా ఒకటే తేదీన అమలులోనికి రావడం జరిగింది. సో మిస్ చేయకండి అసలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏపీ వచ్చేసి ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే ఏపీ డ్రోన్ మార్ట్ అనే పోర్టల్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. సో మరి దేనికి సంబంధించి అంటే వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పోలీసింగ్, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ వంటి విభాగాల్లో డ్రోన్ సేవల వినియోగం కొరకు ఈ యొక్క పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వల గురించి 2025 ఏప్రిల్ 4తో ఇప్పటి వరకు ఈ భారతదేశం యొక్క ద్రవ్య నిల్వలు, విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నాయో రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 4th చివరి పనిదినానం. అయితే ఎంతవరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయంటే 676.26 బిలియన్లు పెరుగుదలకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి చేరవడం జరిగింది. సో ఈ రిపోర్ట్ని ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే తొలిసారి కేంద్రక సంలీన మరియు కేంద్రక విచ్ఛితి అనే అణు రియాక్టర్ని అభివృద్ధి చేస్తున్న దేశం ఏది? చైనా. అభివృద్ధి చేస్తున్న దేశం ఏంటి? చైనా. సో దాని యొక్క పేరు ఏంటంటే అణు విద్యుత్ రియాక్టర్ అని చెప్పాను కదా. సో దాని యొక్క పేరు ఏంటంటే జియాంగ్జే అనే ఒక అణు విద్యుత్ రియాక్టర్కి సంబంధించిన పరిశోధనలకి చైనా చేయడం జరుగుతుంది. అణు విద్యుత్ రంగంలో చైనా యొక్క ఆధిపత్యం కేంద్రక సంలీన విచ్ఛితి అనే ఒక ప్రక్రియ ద్వారా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోని మొట్టమొదటి రోబోలా బ్యాక్సింగ్ మ్యాచ్ అంట. సో దీన్ని వచ్చేసి ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే చైనాకి చెందినటువంటి రోబోటిక్స్ సంస్థ అయినటువంటి యూనిటరీ అనే సంస్థ ఈ బాక్సింగ్ మ్యాచ్ని ఏర్పాటు చేస్తుందంట. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబోలు అనేవి బాక్సింగ్ అనేది ఆడడం జరుగుతుంది. నెక్స్ట్, ఐరోపా ఖండంలో ఒక వ్యాధి అనేది విజృంభించడం జరుగుతుంది. సో ఆ వ్యాధి ఏంటంటే గాలి కుంటు వ్యాధి. దీన్ని మరి ఒక పేరు ఏంటంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. మరి ఈ వ్యాధి వలన ఎవరికి అంటే దేనికి వస్తుంది ఈ వ్యాధి అంటే పశువులకు రావడం జరుగుతుంది. ఈ వ్యాధి పశువులకు చెందిన వ్యాధి అన్నమాట. సో దీనికి సంబంధించిన వ్యాధి కారకం ఏంటంటే కాక్సాకీ అనే వైరస్ A16 కారణంగా ఈ వ్యాధి పశువులకు సోకడం జరుగుతుందంట. సో ఈ వ్యాధి కారణంగా అక్కడ విపరీతంగా పశువులు అనేది మరణించడం జరుగుతుందంట ఐరోపా ఖండంలో. సో గుర్తుంచుకోండి, గాలి కుంటు వ్యాధి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, లక్షణాలకు ముందే పార్కిన్సన్ను గుర్తించే ఒక రక్త పరీక్షని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. ఒక బ్లడ్ టెస్ట్ అన్నమాట. సో దేన్ని గుర్తించాలి? పార్కిన్సన్ని గుర్తించడానికి. పార్కిన్సన్ అంటే వృద్ధుల్లో ఎక్కువగా వస్తుంది, వణకడం కానీ అట్లాంటి సమస్య. సో వీళ్ళకి ఈ వ్యాధి అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళకి లక్షణాలు రాకముందే వాళ్ళు ఈ వ్యాధిని గుర్తించి ఒక రక్త పరీక్షని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. నెక్స్ట్, ఒక ప్రముఖ ప్లేస్ అనేది న్యూస్లో ఉంది. అదేంటంటే ఏరియా 51 అంటే ఏంటంటే ఇది అమెరికాకు చెందినటువంటి అత్యంత రహస్య రక్షణ స్థలం అంట. అమెరికా దేశంలోని ఎక్కడ ఉందంటే నెవాడా ఎడారిలో ఈ ప్లేస్ ఉంది. ఏరియా 51 అనేది అత్యంత రహస్య రక్షణ స్థలం అంట. సో ఇక్కడ ఏంటంటే ఏలియన్స్ అండ్ UFOలపై గోప్యంగా పరిశోధనలు జరిగే ప్రదేశంగా భావిస్తున్నారంటే ఈ రహస్య రక్షణ స్థలాన్ని ఏలియన్స్ అండ్ UFOలపై పరిశోధనలు జరిగే ప్లేస్గా భావించడం జరుగుతుందంటే ఈ ఏరియా 51 అనేది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి స్టెల్లార్ మోడల్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు అంటే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అధ్యక్షుడైనటువంటి శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్ గారు ఈ స్టెల్లార్ మోడల్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ స్టెల్లార్ మోడల్ అంటే ఏంటంటే సిస్టమ్ ఫర్ ట్రాన్స్మిషన్, ఎక్స్పాన్షన్, లోడ్ లెవెలింగ్ అండ్ రిసోర్స్ ప్లానింగ్. దీని యొక్క ఫుల్ నేమ్ అనమాట స్టెల్లార్. సో దీన్ని దేశంగా అభివృద్ధి చేయడం జరిగిందంట. సో దీన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అయినటువంటి అధ్యక్షుడు శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి ఈ 23వ లా కమిషన్ చైర్మన్గా ఎంపిక అవ్వడం జరిగింది. సో ఇంతకుముందే సో ఇక్కడ లా కమిషన్ యొక్క మొదటి చైర్మన్ ఎవరంటే MC సెతల్వాడ్. ఇప్పుడు 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమించడం జరుగుతుంది అంటే జస్టిస్ దినేష్ మహేశ్వర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్టాక్హోమ్లో స్విమ్ ఓపెన్ టోర్నీ. ఇక్కడ స్టాక్హోమ్ స్విమ్ ఓపెన్ టోర్నీలో 400 మీటర్ల ఫ్రీ స్టైల్ ఈవెంట్ అనేది ఈ ఫ్రీ స్టైల్ ఈవెంట్లో
లుకాస్ మార్టిన్ అనే వ్యక్తి 400 మీటర్లని 3 నిమిషాలు 39 సెకండ్లోనే పూర్తి చేయడం జరిగిందంట, ఈ 400 మీటర్లని. సో అయితే ఇక్కడ ఏంటంటే 16 ఇయర్స్గా ఉన్నటువంటి ఒక రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఎవరు? లుకాస్ మార్టిన్. సో ఎవరి రికార్డ్ అంటే పాల్ బిడర్మన్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది ఈ లుకాస్ మార్టిన్ 400 మీటర్ల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో. ఇతను కేవలం 3 నిమిషాలు 39 సెకండ్లోనే పూర్తి చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి. స్టాక్ హోమ్ స్విమ్ ఓపెన్ టర్నింగ్ గేమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. వెదురు ఆధారిత మిశ్రమాలతో సైనిక బంకర్ల నిర్మాణం. సో వీటిని అభివృద్ధి చేస్తున్న ఐఐటి ఏంటంటే ఐఐటి గౌహతి వచ్చేసి ఈ వెదురు బొంగులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన దాన్ని యూజ్ చేసుకొని సైనికుల కోసం ఒక బంకర్స్ అనేది నిర్మించడం జరుగుతుంది ఐఐటి గౌహతి. ఇదేంటంటే బంకర్స్ ఏంటంటే బుల్లెట్ని అడ్డుకోవడం జరుగుతుంది ఈ బంకర్స్ అన్నమాట. బుల్లెట్ని అడ్డుకునే బంకర్ల నిర్మాణం. ఇదేంటంటే వెదురుని ఆధారంగా చేసుకుని వెదురు చెక్కలు ఉంటాయి కదా, వెదురు బొంగులు, వాటిని ఆధారంగా చేసుకుని ఈ బంకర్లు అనేది నిర్మించడం జరుగుతుంది. మరి ఏ ఐఐటి దీన్ని అభివృద్ధి చేస్తుందంటే ఐఐటి గౌహతి అభివృద్ధి చేయడం జరిగింది దీన్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్. వైబ్రెంట్ బిల్డ్కాన్ అనే ఒక సదస్సు 2025 ఏ రోజున జరిగింది అంటే ఏప్రిల్ 13th నుంచి 16th మధ్యలో ఈ వైబ్రెంట్ బిల్డ్కాన్ అనే సదస్సు జరుగుతుంది. మరి ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు దీన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట, ఈ వైబ్రెంట్ బిల్డ్కాన్ అనే సదస్సు. సో ఇక్కడ ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఒక సదస్సు అనమాట. ఇండియాస్ బిగ్గెస్ట్ సెరామిక్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ ఎక్స్పో అనేది ఈ సదస్సులో జరుగుతుందంట. సో ఇక్కడ ముఖ్యంగా దేని గురించి చర్చిస్తారంటే భూకంపాలు ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, భూకంపాలు అయితే చాలా జరుగుతున్నాయి. సో వాటిని తట్టుకునేటువంటి బిల్డింగ్స్ని ఏర్పాటు చేయాలనేది ఒక చర్చ అనేది అయితే ఈ బిల్డ్కాన్ అనే సదస్సులో జరుగుతుంది. భూకంపాలు తట్టుకునేటువంటి బిల్డింగ్స్ని నిర్మించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలను తగ్గించే దిశగా గ్రీన్ టెక్నాలజీని ఈ బిల్డింగ్స్లో వాడాలన్నట్టు ఈ వైబ్రెంట్ బిల్డ్కాన్ అనే సదస్సులో వీటిపైన చర్చలు అనేవి జరగబోతున్నాయి. వైబ్రెంట్ బిల్డ్కాన్ సదస్సు దేనికి సంబంధించి అంటే కన్స్ట్రక్షన్స్కి సంబంధించిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రంలో వచ్చేసి ఈ మైతీలు అండ్ కుకీ తెగలు ఉన్నాయి కదా, వారి మధ్య ఒక వివాదం అనేది జరుగుతుందంట. సో దేనికి గురించి అంటే ఈ తాంగ్జింగ్ అనే ఒక కొండకు సంబంధించి ఈ 2 తెగల మధ్య వివాదం జరుగుతుంది. మైతీలు కుకీలు చాలా ఫేమస్ ఈ కుకీలు మైతీలు అయితే వచ్చేసి. ఇక్కడ ఏంటంటే మైతీలు వచ్చేసి కొండ దిగువన ఉంటారంట. ఈ దాంగ్జింగ్ కొండ ఏదైతే ఉందో దానికి దిగువనే మైతీలు నివసిస్తారంట. కుకీలు వచ్చేసి కొండల్లో నివసించే తెగ అనమాట. కుకీలు పైన ఉంటే మైతీలు కింద ఉంటారు. సో మైతీలు వచ్చేసి ఒక ఫెస్టివల్ కారణంగా చిరో చింకబ్ అనే ఒక ఫెస్టివల్ కారణంగా మైతీలు కొండపైకి వెళ్ళడం జరుగుతుందంటే. సో దానికి సంబంధించి ఈ 2 తెగల మధ్య ఒక వివాదం జరుగుతుంది. తాంగ్జింగ్ కొండకు సంబంధించి వివాదం జరుగుతుంది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన వివాదం అంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది. ఏ తెగలు అంటే మైతీలు మరియు కుకీల మధ్య ఒక వివాదం. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఒక విన్యాసం ఐక్యమై 2025. ఇది వచ్చేసి ఏ 2 దేశాల మధ్య విన్యాసం అంటే ఆఫ్రికాలోని 10 దేశాలు మరియు ఇండియాకి మధ్య జరిగేటువంటి ఒక మల్టీలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. ఆఫ్రికా అండ్ ఇండియాని గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసి ఏప్రిల్ 13th నుంచి 18th మధ్యలో ఈ విన్యాసం అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే టాంజానియాలోని దారెస్సలాంలో ఈ విన్యాసం అనేది జరుగుతుంది, ఐక్యమే అనే విన్యాసం. సో ఇందులో వచ్చేసి 10 ఆఫ్రికా దేశాలు అండ్ ఇండియా అనేది ఈ 2 కలిసి ఈ విన్యాసాన్ని జరుపుతున్నాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది ఫస్ట్ ఎడిషన్ గుర్తుంచుకోండి, మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐక్యమే విన్యాసం. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రతిష్టాత్మక IOF ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ వచ్చేసి 2025 ఇయర్కి CSA మెడల్ ఆఫ్ అచీవ్మెంట్ని ఇవ్వడం జరిగింది. CSA మెడల్ ఆఫ్ అచీవ్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే డాక్టర్ అంబరీష్ మిత్తల్ గారికి ఈ CSA మెడల్ ఆఫ్ అచీవ్మెంట్ అనే పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం CSA అంటే ఏంటంటే కమిటీ ఆఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ అనేది CSA యొక్క ఫుల్ నేము. సో ఈ అవార్డ్ని ఎవరికి ఇస్తున్నారంటే డాక్టర్ అంబరీష్ మిత్తల్కి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ అంటే ఇటలీలోని రోమ్లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఓస్టోపోరోసిస్ ఇవ్వడం జరిగింది ఈ అవార్డుని. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఓస్టోపోరోసిస్ ఫౌండేషన్ దీన్ని నిర్వహిస్తుంది అనమాట ఈ అవార్డ్స్కి సంబంధించిన కార్యక్రమాలను. సో ఇక్కడ ఏంటంటే CSA మెడల్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇక్కడ చూస్తే కనుక ఓస్టోపోరోసిస్ అనేది ఒక వ్యాధి అనమాట, ఎముకలకు సంబంధించిన ఒక వ్యాధి ఓస్టోపోరోసిస్.
సో ఈ అవార్డు ఎవరికి రావడం జరిగింది, డాక్టర్ అంబరీష్ మిత్తల్కి ఈ పురస్కారం అనేది రావడం జరిగింది. సో ఇవన్నీ ఫ్రెండ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.